నిమ్మకాయ కారము. నేను 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. అలాగే 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, ఒక 10 నుంచి 20 ఎండుమిరపకాయలు, మీకు రుచికి సరిపడా సాల్ట్. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకొని పోపు దినుసులతోటి ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది మనం అప్పటికప్పటికి చేసుకొని తినేయచ్చు అన్నమాట. ఇది ఊరాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకొని తినేయచ్చు అన్నమాట. ఇది మనకి ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు, పుల్లగా అలా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూసారంటే ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇవన్నీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా నిమ్మకాయ రసంలోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసేసుకున్నాక ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మ్యాక్సిమం మనకు ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. దీనికి పోపు కూడా అవసరం లేదు. ఇలాగే నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.